గ్రామం ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది ఈయనలేసి చప్పట్లు కొట్టేది కాదు, మన పాత గ్రామీణ వాతావరణం ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది పోల్చి చూస్తూ చెప్పేటువంటి చిన్న మాటల కవిత. ఒకప్పుడు లెక్కల వారి పనులను గుర్తు చేయాలనిపించింది. ప్రతి ఇంటి ముందు ఓ అరుగుండేది. సాయంత్రం అయ్యేసరికి బోసిపోయిన నోళ్లతో తాతయ్యలు మీసాలు మెలుస్తూ చిరునవ్వులు చిందిస్తూ భారత భాగవత రామాయణాలను చర్చిస్తూ ఒకరిని మించి ఒకరు తాము మేధస్సునంత చిన్నారులకు అందిస్తూ సంతోషించేవారు. పండుగలకు కొత్త అల్లులు ఏ ఇంటికి వచ్చినా తమ అల్లుళ్ళే వచ్చినంత సంతోషంగా పలకరించేవారు. చిన్నపిల్లలను చూసి ఏరా ఎవరి కొడుకు, నీ పేరేమిటి అంటూ గుచ్చి అడిగి తెలుసుకునేవారు. మీ నాన్న నాకు కొడుకు అవుతాడను, బావమరి అవుతాడను, తమ్ముడు అవుతాడను ఆ పిల్లవాడికి తన బంధుత్వాన్ని చెప్పేవారు. అది ఆనాటి లెక్కవారి పల్లె పెద్దవాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు. ఆత్మీయత వెలిబుచ్చి ఆనందం పొందేవారు. కానీ ఈ పాడు టెక్నాలజీ వచ్చి టీవీలు, మొబైల్లు ఆత్మీయతల్ని, అనుబంధాల్ని, బాంధవ్యాల్ని దహించి వేశాయి. ఆ వీధిలో ఉండేవారికి ఈ వీధిలో ఉండేవారెవరో తెలియనంత దురవస్థ ఏర్పడింది. మళ్ళీ ఆ సంస్కృతి సాంప్రదాయాలను పునరుద్ధరిద్దాం, ఒకప్పటి సంస్కారాలను చిన్నారులకు అందిద్దాం. కనీసం పండుగల నాడైనా పెద్దలను గౌరవించే చిన్నారులను తయారు చేద్దాం. పురాతనంలో ఉన్న గొప్పతనాన్ని పునర్నిర్మించి బాలబాలికల్లో సౌశీల్యాన్ని నిర్మిద్దాం. సౌశీల్య నిర్మాణం అక్షరాల కన్నా గొప్పదని చాటుదాం. విదేశీ నాగరిక చిన్నారులను దూరంగా ఉంచుదాం.